పిల్లల కోసం ఎంతో హెల్దీగా ఇంకా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే బనానా ప్యాన్ కేక్స్ ఎలా చేయాలో చూద్దామా? ఈ ప్యాన్ కేక్స్ని మీ పిల్లలకి ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు కూడా. వీటిని చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. ఇంకా ఇక్కడ బాగా పండిన 2 అరటిపండ్లు తీసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్లో 2 అరటిపండ్లు 2 గుడ్లు వేసుకోవాలి. దాని తర్వాత మీ టేస్ట్కి తగినంత బెల్లం, 1/2 స్పూన్ వంట సోడా, చిటికెడంత సాల్ట్, 2 ఇలాచీలు వేసుకోవాలి. ఇలాచీ ప్లేస్లో మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కొన్ని కాచి చల్లార్చిన పాలు పోసుకొని మిక్సీ పట్టుకోవడమే. చూడండి, ఇక్కడ చూపించే విధంగా పట్టుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో చేసిన మల్టీగ్రెయిన్ చపాతీ పిండి తీసుకున్నాను. మీది ఏది అవైలబుల్గా ఉంటే అది. 1 కప్పు మైదా ఆర్ నార్మల్ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. పిల్లల కోసం కాబట్టి మైదా యూజ్ చేయకపోవడమే బెటర్. మంచిగా ఉండలు లేకుండా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. చూడడానికి దోశ బ్యాటర్ లాగా ఉండాలి. గట్టిగా అయితే మరికొన్ని పాలు యాడ్ చేసి కలుపుకోండి. చూడండి, ఇక్కడ పిండి అనేది నేను చూపించే విధంగా ఉండాలి. పిల్లలకి ఇవి చాలా అంటే చాలా హెల్దీ అండి. వీటిని మీరు ఒకసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేయమని వాళ్ళే అడుగుతారు. ఇంకా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని బటర్ ఆర్ ఘీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బటర్ యూజ్ చేస్తున్నాను, అమూల్ది. ప్యాన్ హీట్ అయ్యాక బటర్ వేసుకొని మంచిగా అప్లై చేసుకోవాలి ప్యాన్కి. ఇంకా ఇక్కడ చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవడమే. చిన్న చిన్నగానే వేసుకోండి, మరీ పెద్దగా కూడా వేసుకోకూడదు. ఎందుకంటే బనానా వేసాం కదా, చాలా సాఫ్ట్గా వస్తాయి, అందుకే విరిగిపోతాయి. ఇలా వేసుకొని ప్యాన్ మీద క్యాప్ పెట్టుకోవడమే. క్యాప్ పెట్టుకున్నాక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి. 2 మినిట్స్ అయ్యాక క్యాప్ తీసి చూస్తే చూడండి, ఇక్కడ ఇలా ఎమ్మీగా రెడీ అయ్యాయో. రిటర్న్ తిప్పి ఇంకో 1 మినిట్ ఉంచుకుంటే సరిపోద్ది. ఇక్కడ బనానా వేసాం కదా, కలర్ అనేది అలానే వస్తుంది, అది మాడిపోవడం కాదండి. చూడండి ఇక్కడ ఎంత బాగా కాలాయో. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, స్కూల్కి స్నాక్స్ లాగా, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టొచ్చు పిల్లలకి. ఇలా కాలాక ప్లేట్లో సర్వ్ చేసుకొని లాస్ట్లో వాటిపైన హనీ వేసుకొని తింటే టేస్ట్ మస్తు ఉంటుంది అసలు. ఇంకా మీ దగ్గర న్యూట్రిల్లా ఆర్ చాక్లెట్ సిరప్ ఏదైనా ఉంటే వేసుకొని తినొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ చేయండి. అంతే ఇక వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.